ఆదివాసీ పోరాటాల పురిటిగడ్డ ఇంద్రవెల్లి సీఎం రేవంత్ కి సెంటిమెంట్ గా మారింది. ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆయువు పోసింది అదే ప్రాంతం. అక్కడి నుండే టీపీసీసీగా రేవంత్ తొలి సభ సక్సెస్ కి తొలిమెట్టుగా నిలిచింది. తర్వాత ఇప్పుడు అదే నమ్మకంతో పార్లమెంట్ ప్రచారాన్ని అక్కడి నుంచే షురూ చేస్తున్నారు హస్తం బాస్. అసెంబ్లీలో ఎలాగైతే విక్టరీని సాధించామో ఇప్పుడు పార్లమెంట్ స్థానాల్లోనూ విజయం సాధించాలనే లక్ష్యంతో సెంటిమెంట్ అడిగేస్తున్నారు రేవంత్. సీఎం రేవంత్ కి ఇంద్రవెల్లి సెంటిమెంట్ను ఫాలో అవుతున్న సీఎం రేవంత్. ఇంద్రవెల్లి నుంచి లోక్సభ సన్నాహక సభలు. గతంలో ఇంద్రవెల్లిలోనే పీసీసీగా రేవంత్ రెడ్డి తొలి సభ. దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభ సూపర్ సక్సెస్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఫోకస్ పెట్టింది. ఏప్రిల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుందనే ఊహాగానాల నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తమవుతుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని జిల్లాల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉండేలాగా షెడ్యూల్ రూపొందించారు. ఇప్పటికే 17 పార్లమెంటు సెగ్మెంట్ల ఇన్ఛార్జీల మంత్రులు, అబ్జర్వర్లతో సీఎం వరుస సమీక్షలు నిర్వహించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. అయితే సీఎం రేవంత్ తనకు కలిసి వచ్చిన సెంటిమెంట్గా భావిస్తున్న ఇంద్రవెల్లి నుంచి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాలు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఇక తిరుగుండదనే భావనలో ఆయన ఉన్నారన్నదే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీసీ చీఫ్గా పదవి చేపట్టిన తరువాత తొలి బహిరంగ సభ సమావేశాన్ని ఇంద్రవెల్లిలో నిర్వహించారు. 9 ఆగస్టు 2021లో దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సభ పేరిట బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన ఆవశ్యకతను రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించారు. ఆ తర్వాత పీసీసీ హోదాలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు, సభలు, సమావేశాలు విజయవంతం కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రవెల్లిని సెంటిమెంట్గా భావిస్తున్నారు ఈ హస్తం బాస్. ఈ సభతోనే సీఎం హోదాలోనూ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సభ పెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. అక్కడ అమరుల స్మారక స్మృతివనం ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయడమే కాకుండా సీఎం హోదాలో మొదటి బహిరంగ సభను అక్కడే నిర్వహించున్నారు. పీసీసీ చీఫ్ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఇంద్రవెల్లి ఇచ్చిన మనోధైర్యం సీఎం పదవిలోనూ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. దానిలో భాగంగానే మొదటి బహిరంగ సభను అక్కడ నిర్వహించున్నట్లు తెలుస్తోంది.
ఇక గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి బహిరంగ సభ ఇంద్రవెల్లిలో నిర్వహించడం, ఆ సభ కాంగ్రెస్కు పునర్జీవం పోయడంతో మళ్లీ అదే సెంటిమెంట్ను ఫాలో అవుతున్నారు రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి నుంచే తొలి బహిరంగ సభను ఏర్పాటు చేసి సీఎం హోదాలో పాల్గొనాలని నిర్ణయం తీసుకోవడంతో అటు అధికారులు ఇటు హస్తం పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి మంత్రి సీతక్కతో కలిసి జన సమీకరణలో బిజీగా ఉన్నారు. చరిత్రలో కనీవెని ఎరిగిన రీతిలో సభను సక్సెస్ చేయాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. సంఖ్యనే రాసుకోవడం జరుగుతున్నది ఒక్కొక్క గ్రామం నుంచి. దయచేసి బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా వాళ్ళందరికీ కూడా ఆ ఊరిని కోఆర్డినేషన్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బూత్ లెవెల్ ఏజెంట్స్ 290 మంది బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉన్నారు. వారి సర్వీసులు కూడా వారి యొక్క సేవల్ని కూడా వినియోగించుకుంటాం. అట్లనే ఇప్పుడు తెలంగాణ ఇంటి ఆడపడుచు మన ముద్దు బిడ్డ ములుగుని పుట్టిల్లుగా చేసుకొని మన ఆదిలాబాద్కి దత్తబిడ్డగా మన ఆదిలాబాద్ అభివృద్ధి కోసం వచ్చినటువంటి తెలంగాణ ఆడపడుచు ఫైర్ బ్రాండ్ నిరంతర కష్టజీవి. తనకు పనే రోజుకి నేను ప్రత్యక్షంగా చూసిన ఆవిడ రోజుకి 16 గంటలు కష్టపడంగా నేను ప్రత్యక్షంగా చూసిన అటువంటి ఆడపడుచు. అట్లనే మీ అందరి మీద ప్రేమతోని దాదాపుగా 8 కోట్లకు పైగా ఈజీఎస్ నిధుల్ని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినటువంటి ఆడబిడ్డ సీతక్క గారు రేపటి నుండే ఏ గ్రామంలో ఏమేమి సమస్యల్లో ఎవరైతే చేయగలుగుతారో వాటికి సంబంధించినటువంటి వాటిని వివరాలన్నింటినీ తీసుకెళ్లి అధికారులకి అందజేయడం జరుగుతుంది. అతి తక్కువ కాలంలో 4 సార్లు మీ దగ్గరికే రెగ్యులర్గా వస్తున్నా, అనుకోకుండా కొన్ని అనుకోని వస్తున్నా, కొన్ని అనుకోకుండా కూడా మరి ఈ ప్రోగ్రామ్ సీఎం గారిది ఇంత తొందరగా ఉంటుందని నేను కూడా అనుకోలేదు. కానీ వారు ఏర్పాటు చేసుకోవడంతో మరి రావడం జరిగింది. రాత్రి 2 గంటలకు వచ్చినాము. మీరందరూ కూడా ఒక మాట చెప్పగానే నిన్న ఈ టైం కూడా చెప్పినో లేదో మరి ఇంత పెద్ద స్థాయిలో ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి మీకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు. మీకు తెలుసు ఇందాక అన్న చెప్పినట్టుగా పోయినసారి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడైన వెంటనే మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాకే వచ్చిండు. మరి భారీ బహిరంగ సభ కూడా దళిత గిరిజన దండోరా పేరుతోటి 1,00,000 మందికి పైగానే, మనం 1,00,000 అన్నాం కానీ 1,00,000 మందికి పైగా ఇంద్రవెల్లి మీటింగ్కి వచ్చి ఆ రోజు సక్సెస్ చేసినటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభలో పాల్గొనున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా నాగోబాను దర్శించుకోబోతున్నారు. సీఎం హోదాలో ఎన్టీఆర్ తర్వాత నాగోబాను దర్శించుకున్న తొలి తెలంగాణ సీఎంగా రికార్డులోకి ఎక్కబోతున్నారు. ఈ సభ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రజలపై వరాల జల్లు కురిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది.